మోషే జీవితంలో ఉన్న 4 స్త్రీల గురించి నేను చెప్తాను, చక్కగా మీరందరూ వినండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 100 అతనికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. చాలు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు అంటే వయస్సు కలవాడు. అతడు చనిపోయే సమయానికి, వాస్తవానికి ఎవరైనా చనిపోయే సమయానికి వాళ్ళ కంటి చూపు మందగిల్లి, వాళ్ళ శరీరం ముడతలబడి, వాళ్ళ వెన్నెముక వంగిపోయి, నడుము వంగిపోయి, జుట్టేమో నరిసి, ఇక వాళ్ళు లెగవటానికి కూడా వల్లగాక 4 పట్టుకునే స్తోమత ఉంటుంది అప్పుడు. కానీ 120 సంవత్సరాలు బ్రతికిన ఈ మోషే కనీసం సత్తువ తగ్గలేదు, అతని కంటి చూపు కూడా మందగిల్లలేదంట. అంటే అతనికి వృద్ధాప్యం రావుటలా అంత సత్తువ బలము కలిగి ఉన్నాడు. దేవుడు భీకరంగా గంభీరంగా ఇతన్ని వాడుకున్నాడు. ఇతడు యెహోవాని ముఖాముఖిగా ఎరిగిన వాళ్ళందరిలో అప్పటికి ఎవరో పుట్టలా, ఆయన తర్వాత పుట్టారే కానీ అది వరకు పుట్టలా. అంటే దేవుడితో మాట్లాడుటలో, ఆయన స్వరూప దర్శనము చూచుటలో, ప్రవచించుటలో, దేవుని బాహుబలం అంతటి విషయంలో నమ్మకమైన వాడు, అంత సామర్థ్యము శక్తి కలిగిన వాడు ఈ మోషే. ఆయన వయస్సు 120 సంవత్సరములు. సరే, ఇంతకీ ఆ స్థాయికి, ఆ స్థానానికి, ఆ రేంజ్కి ఆయన ఎదగటానికి 4 స్త్రీలు ఈయనకి సహాయపడ్డారు. అది గుర్తు. వాళ్ళు కినక లేకపోతే నీ మోషే ఆ రేంజ్కి ఎదిగేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే, ఒక స్థానానికి రావాలి అంటే, ఆ రేంజ్కి ఎదగాలి అంటే ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహమో, ఎవరో ఒకళ్ళ నడిపింపో, ఎవరో ఒకళ్ళ ధైర్యపు మాటలో, ప్రార్థనో, పురికొల్పటమో ఉండాలి. ఈ లేకుండా తనంతటికి తానుగా ఎదగలేడు. కాబట్టి మన జీవితంలో భర్త ఎదిగాడంటే భార్య ప్రోత్సాహం, భార్య ఒక స్థానంలో ఉన్నదంటే భర్త ప్రోత్సాహం, పిల్లలు ఒక స్థానంలో ఉన్నారంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం, సంఘంలో ఒక బిడ్డ ఎదిగాడంటే సంఘము ప్రార్థన ప్రోత్సాహం. ఇలా ప్రోత్సాహం లేని వాళ్ళు ఎదగలేరు అన్నమాట. కానీ ఈ మోషే పరాక్రమంతులను ఓడించినోడు, సముద్రాన్ని పాయలు చేసినోడు. అతడు ఐగుప్తు దేశం మీద చేయి ఎత్తితే ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మినది. అతడు ఆకాశం వైపు చేయి చాపితే ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిసినవి. ఇంత బాహుబలము దేవుడు అతని పక్షాన బయలుపరచడానికి కారణం ఏంటంటే, అతడు ఆ రేంజ్కి ఎదగటానికి 4 స్త్రీలు సహాయపడ్డారు. 4 స్త్రీలు. ఎవరా స్త్రీలు? నేను కొద్ది మాటలు చెబుతాను, చక్కగా వినండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి, లేవి వంశస్థుడు లేవి కుమార్తెనే వివాహం చేసుకున్నాడంట. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరుడై ఉండట చూచి, చాలు. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనగా ఆ స్త్రీ ఒక బిడ్డని కన్నది. మొదటి స్త్రీ గుర్తుపెట్టుకోండి. మోషే జీవితంలో 4 స్త్రీల గురించి చెబుతానన్న మొదటి స్త్రీ తల్లి కన్నది. ఒక బిడ్డని కనాలంటే స్త్రీ కావాలి. ఒక బిడ్డని కనాలి అంటే ఆ నొప్పులు అవి చాలా వేదనకరమైనవి, భరించలేనివి. ఒక స్త్రీ ఒక బిడ్డను కనేటప్పుడు ఆ వేదన, బాధ ఆ స్త్రీకి తెలుసు, తర్వాత దేవుడికి తెలుసు. అవును, బైబిల్ గ్రంథంలో ఒక బిడ్డని స్త్రీ కనేటప్పుడు వేదన ఎలా ఉంటుందో ఆ మాటను దేవుడు చాలాసార్లు ఎత్తి చెప్పాడు. అంత గొప్పది ఆ వేదన, అంత గొప్పది ఆ బాధ, అంత వేదనకరమైనది ఒక బిడ్డని కనాలంటే. మోషే తల్లి కన్నది.
మరి ఈ మొదటి స్త్రీ ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పుతున్నాడు? ఈ మొదటి స్త్రీ ద్వారా దేవుడు మనకి ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నాడు అంటే, స్త్రీ అనగా ఆత్మీయ భాషలో సంఘానికి సూచన. స్త్రీ అనగా సంఘానికి సూచన. ఈ సంఘము కూడా ఎవరిని కనాలి? ఆత్మలను కనాలి. గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయము మీరందరూ తీయాలి. అక్కడ ఎవరిని దేవుడి దగ్గరకు తీసుకుని వచ్చాడో నేను కొన్ని మాటలు నేను చెప్తాను. తీసారా? 1వ అధ్యాయములో ఏమున్నది చూడండి, 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు పేతురు సహోదరుడు అంద్రేయ మొదట యేసుక్రీస్తు వారిని కనుగొన్నాడో, యేసుక్రీస్తు వారిని చూశాడు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ఇతడు మొదట దేవుడి దగ్గరికి వచ్చాడు యోహాను మాట విని, బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట విని. ఇతను తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు చదువు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి చూశావా? ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనగానే అంతటితోనే సరిపెట్టుకోకూడదు, అంతటితోనే ఉండకూడదు, అంతటితోనే సమాప్తం కాకూడదు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవుడి దగ్గరికి నడిపించాలి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని కనాలి, అంటే రక్షించాలి. ఆ కుటుంబాన్నో ఆ పిల్లలను ఎవరో ఒకరిని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజుల్లో అంత ఓపిక లేదు మనుషులకి. కాలము వేగంగా గడిచిపోతుంది. ఇళ్లల్లో రక్షించబడ్డ వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు రక్షించబడాలి అంటే నువ్వు ప్రసవ వేదన పడాలి, అంటే ప్రార్థించాలి, మొరపెట్టాలి, కన్నీరు విడవాలి, దేవుని బతిమలాడాలి. ఒక బిడ్డని కనాలి అంటే స్త్రీ అంత వేదన చెందుద్దో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఇతరుల విషయంలో నీకు ఆ భారము, ఆ ప్రయాసము ఉండాలి. మరి వాళ్ళు చచ్చిపోతే అడిగిపోతారు. ఒకసారి ఆలోచించండి. తమ్ముడు అన్న మొత్తానికి అంద్రేయ దేవుని ఎరిగాడు. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సీమోను అన్న దగ్గరికి పోయాడు. అన్న తమ్ముడు మొత్తానికి వెళ్ళి మేము మెస్సియాని కనుగొంటిమి, మరి నేనేం చేయాలి? అర్జెంటుకు రా అంటాడు. అది వరకు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో, ఎవరి ద్వారా రక్షణ వస్తుందో ఆయన మేము చూసాము, కనుగొన్నాము, వెంబడిస్తున్నాము. సహోదరుడా, అన్న, ఇక నీవు ఆలస్యం చేయక దేవుడి దగ్గరికి రా, వెంబడించు, ఆయన దగ్గరికి వస్తే మనకు రక్షణ నిత్య జీవం అని సహోదరుడికి చెప్పి పురికొల్పుతున్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమో చూడు. మరి ఈ కాలంలో క్రైస్తవులకి ఆ వేదన, ఆ బాధ తక్కువగా ఉన్నది. నువ్వు ఏ పనైనా చెయ్యి, నీ పని చేసుకుంటానే ఇతరులను నువ్వు రక్షించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు తర్వాత నిన్ను లెక్కడక్క మానడు. నీ కుటుంబ విషయంలో, అందరి విషయంలో నీవు ఈ భారము, ఈ వేదన కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది అందరి కోసం, ఒకళ్ళ కోసమే కాదు, అందరి కోసం ప్రాణం పెట్టినప్పుడు ఆ వేదన ఆయన యందు మనం రక్షించబడ్డప్పుడు మనకి ఉండాలి. ఆ భారం మనము మోయాలి. అందరినీ నాకు శిష్యులుగా చేయమన్నాడో, అంతేగాని నీ ఇంట్లో వాళ్ళని శిష్యులుగా చేసుకొని ఇంక అయిపోయింది హల్లెలూయా స్తుతి మహిమ అంటే ఎట్టా? నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకుంటే ఇంక మిగిలిన వాళ్ళ మీద భారం నాకెందుకు, ఎడుబోని అంటే ఎట్లా? లేకపోతే వాళ్ళ తప్పు లేలెత్తి చూపించుకుంటా జనాలకు చెప్పి వాళ్ళని అల్లరి పాలు చేసుకుంటా ఉంటే ఎట్లా? అది కాదు దేవుడు కోరుకునేది. అందరినీ రక్షించే ప్రయత్నం నువ్వు చేయాలి. ఓకేనా? అంద్రేయ దేవుని తెలుసుకుని సీమోను పేతురు నడిపించాడు. ఇప్పుడు 43వ వచనం. మర్నాడు ఆయన యేసుక్రీస్తు వారు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, ఓకేనా, చెప్పిండా? తెలుసుకున్న వెంటనే ఫిలిప్పు ఏం చేశాడు? 45వ వచనం. ఫిలిప్పు ఓహో, వీళ్ళు దేవుణ్ణి కనుగొన్న వెంటనే ఇంకొకళ్ళని కనుగొంటున్నారు. చూసావా వీళ్ళ? అంద్రేయ ఏమో సీమోను పేతురుని కనుగొని నడిపించాడు. ఫిలిప్పు ఏమో నతనయేలును కనుక్కుంటున్నాడు, నతనయేలును నడిపిస్తున్నాడు. నతనయేలు రక్షించబడాలని భారం కలిగి ఉన్నాడు, వేదన కలిగి ఉన్నాడు. అతని ఆత్మని దేవుని వైపు నడిపించేటట్లు చేస్తున్నాడు.
అంటే వీళ్ళు రక్షణ పొందుకోవటమే సరిపెట్టుకోవట్లా, కానీ తోటి సహోదరుని కూడా సత్యంలోనికి నడిపించాలనే ఆశ కలిగి ఉన్నారు. చూసావా ఈ వేదన, ఈ ప్రయాసం చూసావా? మోషే తల్లి మోషని కన్నది మొదటి స్త్రీ. ఈ స్త్రీ లేకపోతే మోషే ఉన్నాడా? నువ్వు నేనైనా తల్లి కనకపోతే లేవు. యేసుక్రీస్తు వారు కూడా మరే కనకపోతే ఎవరో ఒకళ్ళు కనాలిగా మరి ఆయన్ని. ఒక స్త్రీ మోషని శారీరకంగా కంటే ఆత్మీయంగా మనకేమి నేర్పుతున్నాడు అంటే, నీ జీవితంలో కూడా నువ్వు ఆత్మల కనే భారము వేదన కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. అందుకని ఆంద్రేయ అనేమో సీమోను పేతురుని కనుక్కొని నడిపించాడు. ఫిలిప్పేమో నతనయేలుని కనుగొని, నాయన ఇక సత్యం వైపురా, ఎందాక ఎటు పడితే అటు వెళతావు అని అర్జెంటుగా అక్కడికి నడిపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ పిడుగురాళ్ళకి ఒక షాపు నూతనంగా ఓపెన్ అయింది. అందులో రకరకాల చీరలు, రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. డ్రెస్సు 5 రూపాయలకే అని 2-3 స్త్రీలకు తెలిసింది అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అర్జెంటుగా చెప్పండి. ఏం చేస్తారు? మరి చేస్తారా చేయరా? చేస్తారు. ఎవరు చెప్పకపోయినా ఆడ చూశారు కాబట్టి అర్జెంటుగా చెబుతారు. ఇక ఈ చీర చూసావు అక్క ఎట్లా ఉందో, చింత చెట్టు కిందో యాప చెట్టు కిందో అరుగుల మీద కూర్చొని ఇక చీరలు చూపిస్తుంటే 4 అక్కలు కనుక్కుంటారు అనమాట. ఇక అబ్బా ఎక్కడ కనుక్కున్నావు ఈ వెరైటీ చీర, ఎంత అంటే 5 రూపాయలు. వామ్మో అర్జెంటుగా నేను పోవాలి. అంటే ఒక షాపుకి మనం జనాల్ని అలా నడిపిస్తాం, ఒక టిఫిన్ బండి దగ్గరికి అలా నడిపిస్తాం, ఒక బంగారపు షాపుకి అలా నడిపిస్తాము. కానీ ఆత్మల భారం కలిగి దేవుని రాజ్యానికి ఒక వ్యక్తిని ఎందుకు మనం నడిపించే భారం కలిగి లేవు? బైబిల్ గ్రంథం అంటుంది, ఓ స్త్రీ నీ భర్తను రక్షిస్తావా, నీకేం తెలుసు? ఓ పురుషుడా నీ యొక్క భార్య నువ్వు రక్షించగలవా, నీకేం తెలుసు? త్వరగా వస్తున్నాడు అంట యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథము చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట ఎప్పటికీ మర్చిపోకూడదు. 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుడంట త్వరగా వస్తున్నాడు. ఏం తీసుకొని వస్తున్నాడు? జీతం తీసుకొని వస్తున్నాడు. జీతం మనం తీసుకోవటానికి అంత ప్రయాసపడ్డామా? అన్ని ఆత్మలను కన్నవా? కంటే ఇదిగో నాయన నువ్వు ఇన్ని ఆత్మలను ప్రయాసపడి కన్నావు కాబట్టి నీకు ఈ జీతం ఇస్తున్నా, ఈ అధికార స్థానంలో ఉండు అంటాడు. మనకు పొట్టకోసినా ఒక్క ఆత్మ అకౌంట్లో లేదు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి, మరి ఇంట్లో చీరలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి ఆత్మల దగ్గర మనకి ఎంత భారం కలిగి ఉన్నది ఆలోచించు. బిడ్డలో కడుపు మాడుతుంటే తల్లి ఏం చేస్తుంది? అమ్మా అర్జెంటుగా అన్నం తినంటుంది. ఎందుకంటే ఏమో ఉండలేదు ముందు, బిడ్డలో ఆకలికి తట్టుకోలేకపోతే. బిడ్డలు ఆకలికి ఉండలేదు, బతిలాడో పెట్టుద్ది. ఓకేనా? ఈ వేదన నువ్వు కలిగి ఉన్నా బాగానే ఉంది, కానీ మరి వాళ్ళ ఆత్మను రక్షించే విషయంలో ఇంకెందుకు వేదన కలిగి ఉండకూడదు? వాళ్ళ ఆత్మను కాపాడే విషయంలో ఎంత వేదన కలిగి ఉండకూడదు? ఇది సంపాదించు. మొదట ఎవరు చనిపోయిన మొదట దేవుడి రాజ్యానికి వెళ్ళిపోవాలి, పరదేశికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అని కోరుకోవాలి. కాబట్టే నా సహోదరుడు ఎప్పుడు మేము ఒక తల్లి గర్భాన్ని పుట్టినాము, నేను సత్యాన్ని తెలుసుకుంటే, నేను యేసుని వెంబడిస్తే నా సహోదరుడు లోకపరంగా ఉండి నశించడం నాకు ఇష్టం లేదని ఆంద్రేయ తెలుసుకున్నాడు. కాబట్టి అర్జెంటుగా సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు. మరి నువ్వు తీసుకొచ్చావా? నువ్వు నడిపించినావా? పోనీ ఆ భారం కలిగి ఉన్నావా? వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు వినకపోయినా నువ్వు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, వేదన కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక ఆత్మను కనాలంటే ఏం కావాలి? ప్రసవ వేదన. అంతేగాని వీడు మారలే, వీడు బతికింతే, ఈయన అనవసరంగా చేసుకున్నా అని, లేకపోతే ఈ పిల్లలు మారలే అని, లేకపోతే ఈ భార్య మారలే, ఇలా గొనుక్కుంటూ పోతే కార్యం ఎట్ట జరిగిద్ది? ఇప్పుడు నువ్వు నేను రక్షించబడ్డామంటే పరిశుద్ధులు ఎందరో ప్రార్థన చేశారు. ఎంతోమంది పరిశుద్ధులు ఆత్మల భారం కలిగి మిషనరీలు కన్నీరు కార్చి, అయ్యా బీడు భూములు ఈ దున్నబడాలయ్యా, ఈ ఫలించాలయ్యా అని ఈ ప్రాంతం తిరిగి సువార్త చేసి కన్నీరు గార్చారు. కాబట్టే ఆ ఫలమే ఈరోజు మనం రక్షించబడటం. హల్లెలూయా.
ఒక చోట ఒక సంఘం ఉన్నదంటే ఆ సంఘం ఆత్మల భారం కలిగి ఉండాలి. ఈ ప్రాంతంలో అందరూ రక్షించబడాలన్న భారం కలిగి ఉండాలి. వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వాళ్ళ ఆత్మను దేవుని వైపు నడిపించి జీతం పుచ్చుకోవాలన్న భారం కలిగి ఎవరు ఉంటారో వాళ్ళు ప్రసవ వేదన కలిగి ఉన్నారు అని అర్థం. వీళ్ళు ఎవరైతే దగ్గర ఉన్నారో అర్జెంటుగా వాళ్ళని తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. మనము కూడా ఇది చేయాలి, మనము కూడా ఇది కలిగి ఉండాలి. అంతేగాని నేను బాప్తిజం తీసుకున్నాను ఇంకా అయిపోయింది అంటే నువ్వు వెళ్ళే పని దగ్గర, నువ్వు వెళ్ళే లేకపోతే జాబ్ దగ్గర, లేకపోతే నువ్వు ఉండే ప్రదేశంలోనో నీకు ఎవరు ఉన్నా అర్జెంటుగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారి బావి దగ్గర ఒక్క స్త్రీ కోసం అంతసేపు నిలబడ్డాడు. ఎందుకు? ఆ ఆత్మ రక్షించబడాలి అని. అంటే ఒక ఆత్మ కోసం దేవుడే అంత టైం స్పెండ్ చేస్తుండో, అంత ఎండలో ఆమె కోసం వేచి ఉన్నాడు, అంత టైం తీసుకుంటున్నాడు, ఆమెతో మాట్లాడాడు. వాస్తవానికి అప్పుడు ఆయనకు బాగా ఆకలేస్తుంది, అలిసిపోయినాడు మొత్తానికి. శిష్యులు ఏమో ఆహారం కొనడానికి వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఏమని రక్షించాలి, ఈ ఆత్మ ద్వారా ఏమో ఎవరిని తీసుకురావాలా, ఏమని దేవుడు కంటే ఆమె వెళ్ళి ఎంతమందిని కనాలా ఆత్మీయంగా? అవునా? కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రార్థనా పరులు, ప్రార్థనా రోషం కలిగిన వాళ్ళు ముందు వాళ్ళ ఆత్మను రక్షించే భారం కలిగిన వాళ్ళు లేవాలి. సంఘం ఆ భారం కలిగి ఉండాలి. ఆ భారం కలిగి ఉండాలి అంటే కుటుంబంలో ప్రార్థనా పరులు కావాలి, కుటుంబంలో ప్రార్థించే వాళ్ళు కావాలి. ఏ తల్లి అయినా బిడ్డకి ఇంత దెబ్బ తగిలితే తట్టుకోలేదు. మరి ఆ ఆత్మే నరకంలోకి పోయి అలా ఉంటే ఎలా చూసి తట్టుకొని ఓర్చుకోగలం? ఒకసారి ఆలోచించండి. ఆవిడకి ఆ వాచి ఇచ్చేవాడికి నోట్లో పట్టట్లేదు, అది నీకు ఇచ్చినది ఏదో చిన్న వస్తువు నోట్లో పట్టేది, వాడి పట్టకి ఏడుస్తుంటే ఏందిరా నీ బాధ? హల్లెలూయా, అర్థమవుతుందా అమ్మా? కాబట్టి కుటుంబంలో ఎవరన్నా రక్షించబడకపోతే అన్నా మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టని మనోళ్ళు నోరు తెరిచి అడగరు పాపం. చాలా మంచోళ్ళు. ఇక నేను బతిలో ఆడుకోవాలన్నమాట. అమ్మ ప్రార్థన పెట్టుకోమ్మా. క్రిస్మస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ పోయిన సంవత్సరంలాగా అందరి ఇళ్లలో ప్రార్థన జరగాల, గుర్తుపెట్టుకోండి. ఎవరు మిస్ కావద్దు, మీరు ఏ ఖర్చు పెట్టుకోవద్దు, మీకున్న దాంట్లోనే చేయండి. కానీ ప్రతి ఇంట్లో ప్రార్థన పెట్టండి, కొంతమందికి సువార్త వినిపించండి. దేవుడు ఏమో మీ ఇంట్లో వాళ్ళని రక్షించవచ్చు, లేదా ఆ మాటల వల్ల ఇతరులను రక్షించవచ్చు. కాబట్టి నీ జీవితంలో నీవు ఒక ఆత్మను కన్నావా, రక్షించావా, దేవుని యొద్దకు నడిపించావా, ఇది ఉందా? ఇది ఉంటే నీకు జీతం వస్తుంది అని అర్థం. పౌలు గారు ఎక్కువ ప్రయాసం ఏందో తెలుసా? అంతటా అందరిని రక్షించాలి, ఎవరినైనా సరే రక్షించాలి. అందుకే ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి ఈయన కూడా ఏడిచి కాసేపు వాళ్ళతో ఏడిచి వాళ్ళ మచ్చిక చేసుకొని ఇక స్వార్థ ప్రకటించేవాడంట. నవ్వే వాళ్ళ దగ్గర పోయి కాసేపు ఈయన కూడా నవ్వి వాళ్ళ మచ్చిక చేసుకొని స్వార్థ ప్రకటించేవాడంట. బేరం చేసుకునే వాళ్ళ దగ్గరకు పోయి ఆడికి పోయి అమ్మాయి నీ కూలి ఎంత, రోజుకి ఎంత వస్తాయి అమ్మా, ఏమమ్ముతావు అని కాసేపు వాళ్ళతో మాట్లాడి అట్లా వాళ్ళ మచ్చిక చేసుకునేవాడు. డేరాలు కుట్టేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడేవాడు. అంటే ఈయన ఎక్కడికి పోయినా ఈయన పని ఈయన చేసుకుంటూ ఒక ఆత్మని రక్షించాలన్న వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నా కొరకు నీతి కిరీటం అనే జీతం ఉందన్నాడు. హల్లెలూయా. ఆలోచించావా? డిసెంబరు 31 అయిపోయిన తర్వాత జనవరి 1వ తారీఖున బాప్తిస్మాలు ఉన్నాయి. సిద్ధపడండి దయచేసి. రక్షణ అనేది ఆలస్యం చేయవద్దు. ఎందుకు అంటే త్వరగా యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. రాత్రి చెప్పా, ఒక వ్యక్తి జ్ఞానం కలిగి ఉంటే ప్రయోజనాలు ఏంటో చెప్పా. జ్ఞానం కలిగిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకున్నాడో, ఎక్కడికి వెళతాడో తెలుసుకుంటాడు. జ్ఞానం లేని వ్యక్తి ఈ లోకమే శాశ్వతం అని అనుకుంటాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం చూడు ఎట్లా ఉంది. ఇంకా మళ్ళీ 4 రోజులకు తుఫాన్ ఉందంట. అది కూడా తెలుగు రాష్ట్రాలకేనంట. అంత ధన్యత మనం సంపాదించుకున్నాం. ఇదేంటి మొన్నే అల్లాడిపోయిన మళ్ళీ ఏంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఈ దేవుడి రాకడ సమీపంగా ఉన్నదన్నప్పుడు జరిగే సూచనలు ఇవి. ఇది ఎవరికి తెలుసుద్ది? లేఖనం తెలిసిన వాళ్ళకి తెలుసుద్ది. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అమ్మో ఇంకా నేను రక్షించబడలేదు, జాగ్రత్త పడాలి అని ఇతను రక్షించబడతాడో. ఇంకొకటి తన కుటుంబంలో ఉన్న వాళ్ళని జాగ్రత్త చేస్తారు. ఎప్పుడో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే సహోదరుడి విషయంలో ఆంద్రేయ అంత భారం కలిగి ఉన్నాడు.
ఎప్పుడో యేసుక్రీస్తు వారి పిలుపుని పిలిచిన వెంటనే నతనయేలును కనుగొనెను. నతనయేలు ఎక్కడ ఉన్నాడో, మా ఆటల దగ్గర పాటల దగ్గర బంధువు స్నేహితుడు ఎవరో కావచ్చు, పరిచయం అయిన వెంటనే సరిపోద్దా? ఊరక ఒట్టికి నా ప్రాణ స్నేహితుడు అంటే సరిపోద్దా? ఎందుకు ఒట్టి ప్రాణ స్నేహితుడు ఎందుకు? ప్రాణ స్నేహితుడు అని చెప్పుకునే నీవు అతన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఎందుకు? దేవుడు వేల కోట్ల సైన్యం ముందు, దేవదూతల ముందు నీకు జీతం పంచి ఇస్తున్నప్పుడు ఎంత ఘనత, ఎంత విలువ, ఎంత ధన్యత. హల్లెలూయా. అది సంపాదించుకో. కనుక మోషే తల్లి ప్రసవ వేదనతో మోషాని కన్నది. ఆ స్త్రీ మొదట మోషే జీవితంలో లేకపోతే మోషేకి లేదు జీవితం. ఒక ఆత్మను రక్షించే విషయంలో నువ్వు ప్రసవేదన పడకపోతే ఆ వ్యక్తికి లేదు లైఫ్, జీవితం. ఆ వ్యక్తి మిస్ అయితే దేవుడు నిన్ను నన్ను లెక్క అడగక మానడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా 4 మాటలన్న సువార్త ప్రకటించండి, లేదా ప్రార్థన చేయండి. అయ్యా వీళ్ళని రక్షించు, అయ్యా వీళ్ళని రక్షించు, మొరపెట్టండి వీళ్ళని రక్షించు, ఈ ప్రాంతాన్ని ఎస్టికాలని పిడుగురాలను రక్షించు, గాంధీనగర్ని రక్షించు నాయనా. ఆ గోడ దగ్గరే ఉంటున్నారు నాయన, ఇల్లు అదే మొత్తం అదే నాయన. భారం కలిగి ఉంటే దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి మొదటిగా మోషే జీవితంలో ఉన్న స్త్రీ ఆత్మని కన్నది. ఆత్మీయంగా చూసుకుంటే దేవుడు మనకు నేర్పుతుంది ఏంటంటే, ఆత్మని నువ్వు కూడా ఈ ఖడ్గం మినిస్ట్రీలోనికి నడిపించాలి, అనేకులను శిష్యులుగా చేయాలి. నేను చెప్పా, ఒక ఆత్మ మోషేని కన్నతల్లి కన్నందుకు ఎక్కడ దాకా వెళ్ళాడు? యెహోవాని ముఖాముఖిగా. అంటే నువ్వు నేను సంపాదించిన ఆత్మ రేపు ఏ రేంజ్కి వెళ్తుందో, ఏ స్థాయికి వెళుతుందో, ఏ రేంజ్లో దేవుడు వాడుకుంటాడో చూసావా? అది కలిగి ఉండు. ఇది మొదటిది పాయింట్. 2, ఈ స్త్రీ ఎవరో? 2వ అధ్యాయము 4వ వచనం. మోషే తల్లి మోషాని అంట ఎక్కడ పెట్టింది? జమ్ము పెట్టిలో పెట్టి జిగటమన్ను కీలును పూసి నాచులో ఆ పిల్లవాని ఏటు ఒడ్డున పెట్టి వానికి ఏమి సంభవించునో అదే 2వ స్త్రీ. గుర్తుపెట్టుకోండి, 2వ స్త్రీ ఏంటి? ఆత్మని కన్నావు మొదట, తల్లి కన్నది మొదట. 2వది మోషేకి ఎవరిని పెడుతుంది? అక్కడ ఎవరిని పెడుతుంది? మిరియాముని పెడుతుంది. మనం కూడా ఆత్మని కన్నాం, మందిరానికి నడిపించాం ప్రార్థనాపూర్వకంగా. ఏం చేయాలి? ఇక వాళ్ళ మందిరానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? కాస్త కలుపుకొని ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి, సంఘం అంటే ఇలాగుంటుంది, మీ కష్టాలు మీ బాధలు పోతే బాధపడబాకు అని వాళ్ళని కలుపుకొని వాళ్ళు మరలా లోకం వైపు వెళ్ళకుండా కాయాలి, జాగ్రత్త చేయాలి, ఆ ఆత్మని మందిరంలో నిలబడేటట్టు చేయాలి. కనంగానే సరిపోదు. కొంతమంది తీసుకొస్తారు, పట్టించుకోరు వాళ్ళని. కొంతమంది నడిపిస్తారు, పట్టించుకోరు వాళ్ళని. కొంతమంది బాప్తిజం దాకా ఉంటారు, తర్వాత వాళ్ళు ఏమైపోయిందో వాళ్ళు పట్టించుకోరు. అలా ఉంటే ఎట్లా? వాక్యం మనకు అదే నేర్పుతుంది. ఒకసారి ఆలోచించు. మోషే తల్లి కన్నదే, కన్న బిడ్డకి అప్పుడు అన్నీ ఎట్లా తెలుస్తాయి? ఆ బిడ్డ ఆ గోడకి వెళ్ళి తగులుతాడో, ఆ బిడ్డ రోడ్డు మీదకు పోతాడో, ఏదన్నా నోట్లో ఏమన్నా తెలియని పెట్టుకుంటాడో, ఎవరు కాయాలి? కాయాలా? 2వ స్త్రీ అనుభవం నేర్పేది అదే. ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం తెలీదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ రక్షించబడిన తర్వాత, మొదటి ప్రసవేదన అయిపోయిన తర్వాత 2వ అనుభవం వాళ్ళని కాయాలి, వాళ్ళని జాగ్రత్త చేయాలి, ప్రభు ప్రేమను చూపించాలి, మందలో కలుపుకోవాలి. ఎక్కడుంది ఈ అనుభవం? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. పేతురు ప్రసంగంలో 3000 మంది రక్షించబడ్డారు. ఈ 3000 మంది సంవత్సరానికి ఒకసారి మందిరానికి వస్తారు, అంతేనా? కాదా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై చూశావా? 3000 మంది రక్షించబడ్డారు. ఈ 3000 మంది నాకు బిజీలే, ఇవాళ రాలేనో, బేరం అర్జెంటు. లేకపోతే ఆ 3000 మంది నాకు అర్జెంటు పని ఉందిలే,
నేను ఇవాళ రాలేను, ఐఎమ్ సారీ. ఈ 3,000 మంది తప్పక ప్రతిరోజు దేవాలయానికి వస్తున్నారు. ప్రభువు నిన్ను సంఘంలోనికి చేర్చిన తర్వాత, మొదట నువ్వు రక్షించబడ్డ తర్వాత నీ భారము అంతే ఉండకూడదు. నువ్వు రక్షించబడి సరిపోద్దా? వీళ్ళు రక్షించబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని దేవాలయానికి వచ్చి ఇక ఇల్లు తిరుగుతున్నారంట. అంటే ఆత్మలను రక్షించటానికి తిరుగుతున్నారు. ఆ తర్వాత రక్షించిన ఆత్మలను ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు జాగ్రత్త చెయ్యాలి. 47వ వచనం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. నీవు ఒక ఆత్మనే కన్నావు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు నీ దగ్గరికి తెచ్చాడు, నువ్వే కన్నావు అనుకుందాం, మందలోకి తెచ్చావు అనుకుందాం. ఇప్పుడు ప్రభు వాళ్ళని చేర్చాడు నీ ద్వారా. నువ్వేం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఏం చేయాలి నువ్వు? వాళ్ళకి మరి అప్పుడే కన్నా బిడ్డకి ఏం తెలియదు కదా. నువ్వేం చేయాలి? ఎక్కడ దుష్టుడు చెరబడతాడో, ఎక్కడ లోక అలవాట్లు మరలా అబ్బుతాయో ఆ దుష్టుడు ఎలా చెరబట్టకుండా జాగ్రత్త చేయాలి. ఒక కంచెగా ఉండాలి. ఎక్కడ పోయి లోకపరంగా వాళ్ళు అలవాట్లు నేర్చుకుంటారో అన్న భారము కలిగి ఉండాలి. 2వ స్త్రీ అనుభవం ఇది మనకు నేర్పేది. ఈ అనుభవం లేకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు ఒక స్త్రీ బిడ్డను కన్నా తర్వాత అలాగే నా గన్నాగా అయిపోయిందిరా, పని అయిపోయింది అంటదా? అరే నువ్వే అన్నం వండుకొని తిను, నువ్వే నీ పనులు చేసుకో, నువ్వే కొట్టుకాడికి పో, నువ్వే అని అంటదా? 2వ గుణం ఉంది అక్కడ. ఏంటి? కాపాడటము, జాగ్రత్త చేయటము. సాతానుగాడి ఉద్దేశం ఏందో తెలుసా? ఎవరైతే రక్షించబడతారో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఎవరైతే కొత్తగా రక్షించబడతారో, నూతనంగా జన్మిస్తారో వాళ్ళ మీద గురి పెట్టి మరలా వాళ్ళని పరలోకం వైపు వెళ్లకుండా, పరిశుద్ధులుగా ఉండకుండా లోకంలో కలిపేటట్లుగా వాళ్ళని చేయాలని ఒక గురి పెడతాడు. కనుక ఈ సంఘం ఏం చేయాలి అంటే, రక్షణ పొందుతున్న వ్యక్తులను దేవుడు సంఘంలో చేర్చిన తర్వాత వీళ్ళ ద్వారా వీళ్ళు ఏం చేయాలి? ఆ వ్యక్తితో ప్రతిరోజు ధైర్యపు మాటలు చెప్పటం, ఓదార్చటం, ఏం చేయాలి, ఎలా ఉండాలో వాళ్ళకి కాపుదలగా, ఒక కావలాగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో బిడ్డలే రక్షించబడ్డారు, వాళ్ళకేం తెలీదు. ఏం చేయాలి మరి? నువ్వు అనుభవం ఏం చేయాలి? నువ్వు కాయాలి, నువ్వు కాపాడాలి. అలా ఆ అనుభవం లేదు కొంతమందికి. ఈ అనుభవం లేకపోతే ఏం చేయాలి? ఎవరు వస్తారు అప్పుడు? దుష్టుడు వస్తాడు, చెరబట్టుకొని వెళ్ళిపోతాడు. మరి అట్లా ఉండకూడదు. ఇది 2వ అనుభవంలో దేవుడు మనకు నేర్పుతా ఉన్నది. మొదట ఎంతమంది రక్షించబడ్డారు ఈ సంఘంలో? ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నావు అంటే, ఎప్పుడైనా సరే ఆమె అనగానే మనోళ్ళు మోహం చూపిరేక. ఈ మధ్య కొంచెం నయం, కాస్త ఉంటున్నారు. సంఘం అంటే ఎవరు? ఒక ఇంట్లో ఒక కుమారుడు పుట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఉంటుందా? అందరికి ఉంటుంది. పిల్లాడు పుట్టాడు, పిల్లాడు ఆడపిల్ల అయినా మగ పిల్లగాడన్నా, పిల్లాడంటే ఉట్టి పిల్లాడే అనుకోమాకండి, వాళ్ళు కూడా మనుషులే. దేవుడు ఇద్దరిని ఇచ్చింది, ఇద్దరిని ఇస్తుండ ఆయన, వాళ్ళ ద్వారా కూడా పని ఉంది. ఎవరి ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినా ఆ ఇంటికి సంతోషం వస్తుంది, అందరికీ బిడ్డ పుట్టాడు అని. సంఘములో కూడా ఒక ఆత్మ పుట్టినప్పుడు సంతోషించి ఇక జాగ్రత్త చేయటానికి ప్రయత్నం చేయాలి, కాపాడటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఉంటున్నాడు, ఎటు వెళుతున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న అవగాహన కలిగి ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి కావల కంచిగా ఉండాలి సంఘం. ఇది లేకపోతే రక్షించబడ్డ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఏదైనా నోరు తెరుస్తుడు బిడ్డ పుట్టగానే, ఏది పెడుతున్నా కానీ నోరు తెరుస్తుడు. బలమైన ఆహారం తినొచ్చు అప్పుడు. పోనీ నువ్వు తినరా అంటే ఏదైనా నోట్లో పెట్టుకుంటాడు. ఇందాక వాచి నోట్లో పెట్టుకుంటాడు. అంటే అది నోట్లో పెట్టుకోవాలని తెలుసా? ఎవరు చెప్పాలి? ఇది కాపలా, నాయనా నువ్వు నోట్లో పెట్టుకునేది ఆహారం కాదయ్యా అని అంటే, ఆత్మీయంగా నువ్వు తినేది మంచి మాటలు కాదయ్యా అని చెప్పాలి. అది అర్థం.
నువ్వు ఆరగిస్తున్నది, తినేది, వినేది, చూసేది చెడు అయ్యా అని చెప్పాలి. అదే కాపలా గాయటం అంటే, అదే జాగ్రత్త చేయటం అంటే. మరి రక్షించబడిన తర్వాత వెంటనే అలా వదిలిపెడితే ఇప్పటికే కొంతమందికి ఎలా ఉండాలో తెలియదు. బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళ వల్ల ఎలా కాపాడుకోవాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం చూడాలో తెలియదు, ఏం వినాలో తెలియదు. అలా భక్తిని కొనసాగించుకుంటూ మరలా లోకానుసారంగానే అలవాట్లో జీవిస్తూ ఉన్నారు. మరి ఇలా ఈ కన్న వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళు ఏం చేయాలా? అనుదినము రక్షణ పొందుతున్న వాళ్ళని వీళ్ళతో చేరుస్తుంటే వీళ్ళు కలుపుకోవటం, వాళ్ళని జాగ్రత్త చేయటం, వాళ్ళకి హెచ్చరికలు చేయటం. వాళ్ళు ప్రతిరోజు మందలో ఉంటున్నారా, అసలు మందిరానికి వస్తున్నారా, లేకపోతే రావటం లేదా, ఎందుకు రావటం లేదు, సమస్య ఏమిటి అని అడిగి పరామర్శించి వాళ్ళని మందిరానికి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ గుణం మనలో ఉందంటవా? ఉందంట వీడికి. హల్లెలూయా. ఆ గుణం ఉందా అమ్మా? ఎప్పుడు ఇళ్లలో వాళ్ళ క్షేమే కాదమ్మా, అందరి క్షేమం చూడాలి. ఒక తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత ఏంటంటే బిడ్డలందరూ బాగుండాలి. మరి సంఘంలో జాయిన్ అయిన తర్వాత అందరూ ఆ మంద భారం కలిగి ఉండాలి. వాస్తవానికి ఇక్కడ పాస్టర్ గారు ఉండి అన్నీ చేపిస్తుందా, లేకపోతే సంఘం చేస్తుందా? రక్షించబడిన 3000 మందిగా భారం కలిగి ఉన్నారు. పాస్టర్ గారికి చెప్పాడు క్రమం. మొదట రక్షించబడ్డారు 3000 మంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళనే నాయనా నువ్వు కూర్చున్న చోటు మంచిది కాదయ్యా అని చెబుతున్నారు. అది అర్థం. నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు అని కాపలా కాస్తున్నారు. మోషే అక్క చేస్తుంది అదే. తమ్ముడిని అక్కడ పెట్టాం. ఆ తమ్ముడు ఈ నది పొర్లి కొట్టుకుపోతాడేమో, లేకపోతే ఏదన్నా దేనన్నా కంట పడతాడేమో, ఏదన్నా జంతు కంట, మృగం కంట పడతాడేమో, దొంగ కంట పడతాడేమో, కాయి అని పెడుతుంది ఆమె. రెండో స్త్రీ అనుభవం అన్నమాట ఇది. ఇప్పుడు ఎవరన్నా రక్షించినప్పుడు మనం కూడా చేయాల్సింది అదే. అంతేగాని నాకెందుకులే అని ఉంటే దేవుడు అంటాడు, నాయనా నువ్వు కన్నావు కానీ నువ్వు ఏం కాపలా కాసిన వాళ్ళకి చెప్పు. వాళ్ళని తప్పనకూడదు అప్పుడు. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డకి మంచి చెడ్డ ఎట తెలుస్తే? ఆత్మీయంగా, శారీరకంగా తెలియదు, ఆత్మీయంగా ఇంకా వాక్యానుభవం రాలేదు కదా. వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? కాపలా గాయాలి, జాగ్రత్త చేయాలి. ఆ ఉద్దేశంలోనే కొన్ని జాగ్రత్తలు చెప్పటం జరిగేదే. అప్పుడు లోబడాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే అనుభవం కలిగిన వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు ఇది కంచెగా కావలగా ఉన్నారు. ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళకి ఆల్రెడీ దుష్టుడు ఎలా చెరబడతాడో, ఎలా వాళ్ళని పడగొడతాడో తెలుసు గనక వీళ్ళవి నేర్పుతూ ఉంటారు. కనుక సంఘంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు కలుపుకోవాలి, ఎప్పుడు రావాలి. ఎందుకు? మందలో ఉంటేనే ఆ బలము, ఆ శక్తి, మందలో ఉంటేనే ఆ పుష్టి వస్తుంది. ఒంటరిగా వెళ్తారు, ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు అర్థం ఏంటి? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చెరపడతాడు వాడు. ఐక్యతలో మందలో ఉంటే ఆత్మలో బలాన్ని పొందుకుంటాము, ఆత్మలో శక్తిని పొందుకుంటాము, దేవుని మాటలు వింటాము. సంఘ ప్రేమ అంటే ఇది, సంఘంలో కలవటం అంటే ఇది. లోకపరంగా ఉన్నప్పుడు మనందరికీ ఒకరికొకరికి బ్రదర్ సిస్టర్ ఈ పదాలు ఏమి ఉండవు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చినా పరిచర్య నా సహోదరుడు, నా సహోదరి అనేటట్టు చేస్తారు పరిచర్య. అది ఒక మందిరంలోనే సాధ్యం. ఎందుకు? ఒక కాంట ఆయన పెళ్లి చేసుకుని బంధువులను పిలుస్తుడు, ఆయన కులస్తులను పిలుచుకుంటాడు. వీళ్ళేగా వాళ్ళకి సర్వర్ చేసేది. ఒక దిగజారిన కులంలో పుట్టిన వ్యక్తి వస్తే ఆయన చేస్తాడా పరిచర్య? చేస్తాడా? చేయడు. మరి మందిరంలోనే కుల మత, నువ్వు ఏ కులంలో ఎక్కడైనా పుట్టో మందిరంలోనికి రా. ఆ సంఘం నా సహోదరుడని ప్రేమతో పరిచర్య చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇదివరకు లోకంలో ఈ ప్రేమ నేను చూడలేదే, ఈ పవిత్రమైన ప్రేమ నేను చూడలేదే, ఈ బంధం నేను చూడలేదే, ఈ ఆత్మీయత నేను చూడలేదే అని అక్కడే మైమరిచిపోయి దేవుని సంఘంలోంచి బయటికి వెళ్లకుండా అలాగనే ఉండేటట్లు చూపాలి ప్రేమ. అంతేగాని సంఘంలో విభేదాలు, భేదాలు అవన్నీ పెట్టుకున్నాం అనుకో, సంఘం చీలిపోద్దప్పుడు. దేవుని పనిని ఎవరు పాడు చేయనో దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. మంద చీలకూడదు, మంద క్షేమాభివృద్ధి చెందాలి. మందలోనికి ఆత్మలు రావాలి.
తెలియక ఆ రోజుల్లో ఎవరు చేశారు? మందని ఎవరు కష్టపెట్టాడు? ఇజ్రాయిలీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఎవరు దాచిపెట్టుకున్నారు గుడారంలో? మందని ఏం చేశాడు? వీళ్ళు యుద్ధానికి పోయినప్పుడు కొంతమంది చనిపోవటానికి కారకుడయ్యాడు. ఒక్క వ్యక్తి వల్ల ఆ రోజు అరణ్యంలో ఆగిపోయింది మంద, ముందుకు వెళ్ళట్లా. ఏమిటంటే ఇజ్రాయెల్ తిరుగుబాటు చేశారని దేవుడు చెబుతున్నాడు. చివరికి ఈ మంద అలా ఉన్నందుకు, నష్టపోయినందుకు ఇతను కుటుంబీకులు ఏమయ్యారు? ఆకోరు లోయ, బాధ లోయ. వాక్యం మనకు నేర్పేది అదే. కాబట్టి మంద గురించి, సంఘం గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటే ఈ సంఘం ప్రభు శరీరము అంటున్నాడు. ప్రభు శరీరంలో మనం గాయంగా ఉండకూడదు, గాయానికి కారకులుగా ఉండకూడదు, క్షేమాభివృద్ధికి కారకులుగా ఉండాలి. కాబట్టి రెండవ స్త్రీ ఏం చేయాలని చెబుతుంది లేఖనము? వాళ్ళ కాపలా ఉండాలి, కాయాలి, జాగ్రత్త చేయాలి. అర్థమవుతుందా? ఎదుగుతున్న పిల్లలు ఎక్కడైనా కూర్చున్నప్పుడు, వాళ్ళు ఏదైనా చూస్తున్నప్పుడు అది మంచో చెడో కాయాలి. కాయకపోతే ఎడ తెలిసిద్ది వాళ్ళకి? కాయకపోతే అది నిజమే అనుకుంటారు వాళ్ళు, అది కరెక్టే అనుకుంటారు వాళ్ళు. శారీరకంగా ఇలా చేస్తే ఆత్మీయంగా ఎలా చేయాలి నువ్వు? ఇక అంతకన్నా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఈ ఆత్మ పరలోకానికి వెళ్తే నీకు జీతం వస్తుంది. వాడబారని జీతం, ఎవరు ఈయన జీతం, అలా జీతం నువ్వు పొందుకోవాలి అంటే ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. రెండవ స్త్రీ నేర్పుతున్న అనుభవం అది. మూడవ స్త్రీ చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికత్తెలు ఈ ఫరో కుమార్తె అప్పుడే ఏంటి, ఈయన నదిలో వదిలేసినప్పుడే వచ్చేది తర్వాత రావచ్చుగా. మూడో స్త్రీ అనుభవం నేర్పుతున్నాడు దేవుడు అక్కడ. కన్న తల్లి ఫస్ట్ కన్నది, ఆ తర్వాత రెండవ స్త్రీ కాపలా, మూడవ స్త్రీ అదే సమయానికి వచ్చిందంట. అంటే ఈ స్త్రీ అనుభవంలో మోషే ఏమయ్యాడో ఇప్పుడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 21. నేను త్వరగా ముగిస్తాలే. తర్వాత బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును. మూడవ స్త్రీ అనుభవం నేర్పేది ఏంటంటే, సంఘానికి ఒక ఆత్మ మొదట కన్నావు, ఆ తర్వాత జాగ్రత్త చేసావు. మూడో అనుభవం ఏంటి? వాక్యములో, దేవుని జ్ఞానములో ఆ రేంజ్లో పెంచాలి వాళ్ళని. వాక్యం వాళ్ళకి నూరిపోయాలి. ప్రతి విషయంలో వాళ్ళకి తెలుసుకోవాలి. వాక్యం చదువు, వాక్యం విను, వాక్యం మీద నీ పునాదులు కట్టుకో. ప్రతిరోజు ఈ వాక్యానికి దూరంగా ఉండొద్దని వాక్యం విలువ చెప్పి ఆ వాక్యంలో వాళ్ళ పునాదులు ఉండి వాళ్ళు ఎదిగి అంతా నేర్చుకున్న అనుభవంలోనికి రావాలి. మూడో స్త్రీ అనుభవంలో మోషే అంట సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ఆరితేరున్నాడంట. ఆలోచించు, సంఘానికి ఒక ఆత్మ వచ్చినప్పుడు నిజంగా కొన్ని సంఘాలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తే మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, పెద్ద అధికారులు ఉంటారు. వాక్యం ఎన్నిసార్లు చదివారంటే వాళ్ళ చెయ్యి ఎత్తటానికి డేరు చాలట్లా. అంటే నీకు ఏ జ్ఞానం ఉంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడు కదా, దేవుడే వాక్యం అయి ఉన్నాడు కదా. మరి ఈ వాక్యంలో నీకు అనుభవం లేకపోతే దేవుని ఎంత ఎరిగి ఉన్నావు నువ్వు? దేవుడి గురించి నీకు ఎంత తెలుసు? కన్న తల్లిదండ్రుల గురించి అడుగో, మేమేం చేస్తారో ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం చెబుతారు పిల్లలు. నాన్న గురించి అడుగో, మొత్తం చెబుతారు. నాన్న ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు సీరియస్గా ఉంటారో మొత్తం పిల్లలకు తెలుసుద్ది.
అలాగనే మన దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఎప్పుడు కోపపడతాడు, ఎప్పుడు శిక్షిస్తాడు, ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, సూచనలు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్వరూపం ఎవరిది, ఈ మొత్తం జ్ఞానం కలిగి ఉండేటట్లు చేయాలి. ఈ భూమి మీదకి నరులు ఎందుకు వచ్చారు? ఏదో ఒక పని కలిగి ఉంటేనే కదా దేవుడు పుట్టించేది. లేకపోతే ఊరకెందుకు తయారు చేస్తాడు దేవుడు? ఊరక తన చేతితో మనల్ని ఎందుకు సృష్టిస్తాడు? జిగట మన్నుతో మనకెందుకు రూపురేఖలు ఏర్పరుస్తాడు? మనకి ఏదో పని ఉంది కాబట్టే, మన ద్వారా ఆయన ఏదో చేయించాలి అన్నాడు కాబట్టే, అందుకనే ఆయన ప్రణాళికలో మనల్ని పుట్టించుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఈ సంఘంలో నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు పాండిత్యం కలిగి అన్నీ నేర్చుకొని ఉండాలి. అది నువ్వు తెలుసుకోవాలి, ఇతరులకు బోధించాలి, మీరు లోకానికి వెలుగన్నది. అందుకే మరి ఎందుకు అనుకున్న పిల్లలకు వాక్యం నేర్పేది? జ్ఞానవాక్కు, ఆ తర్వాత ఆత్మీయ అర్థాలు, ఇవన్నీ ఎందుకు అనుకున్నావు? ప్రతి పిల్లలు వాక్యంలో బాగా ఆరితేరే ఉండాలి. వాళ్ళని బట్టి దేవుడికి సంతోషం వస్తుంది. రాత్రి చెప్పా, దేవుడు ఒక వ్యక్తిని బట్టి సంతోషించాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? సామెతల, యోబు గ్రంథమా? రాత్రి చెప్పా, అప్పుడే మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. ఏంటిది? సామెతలు 27:11. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి, అంటే దేవుని హృదయాన్ని ఇంత రేణువు కూడా పనికిరాని నరుడు ఏం చేస్తుండో మనకు అంత ఉంది. దేవుడేడా మనవేడా? పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద పక్షులు, సముద్రాలు, ఓడలు, ఇంత పెద్ద వాటిల్లో నరుని జ్ఞాపకం చేసుకోవటానికి అసలు మనం ఏ పార్టీ వాళ్ళం, మనకి రేంజ్ ఏంది అసలు? కానీ వాటిని బట్టి దేవుడు సంతోషించట్లేదు. కానీ మనమంట ఆయన జ్ఞానం కలిగి ఉంటే దేవుడు అంట సంతోషిస్తున్నాడంట, దేవుడు ఆనందిస్తున్నాడంట. మరి ఈ జ్ఞానం సంపాదించడానికి మనం ఏం చేయాలి? దీవారాత్రులు ప్రయాసపడాలి, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆయన మాటల గురించి మనం మాట్లాడాలి. ఒకసారి చదివితే సరిపోద్దా? 2 సార్లు చదివితే సరిపోద్దా? 3 సార్లు చదివితే సరిపోద్దా? క్షేమను గురించి నేర్చుకోమన్నాడు. ముందు క్షేమ గురించి మొత్తం తెలుసా? తెలియదు. క్షేమ గురించి మొత్తం తెలియదు మనకి. ఆకాశ పక్షులను చూసి నేర్చుకోమన్నాడు. ఎన్ని పక్షుల గురించి మనకు తెలుసు? అంటే దేవుడు జ్ఞానం ఎంత సంపాదించాలో ఒక్కసారి ఆలోచించు, ఎంత కలిగి ఉన్నామో ఆలోచించు, ఎంత పాండిత్యం కలిగి ఉన్నామో ఆలోచించు. మనం దేవుని నమ్మామనే కానీ 3వ అనుభవం దగ్గర మోషే ఆ ఫరో కుమార్తెకి చిక్కినప్పుడు ఆమె కొంచెం నేర్పిందా? సకల విద్యలో నేర్పింది. 66 గ్రంథాల పాండిత్యం కానీ సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుందంటే ఒక్కళ్ళు ఉండరు. యాడ మరి ఆదివారం ఒక్క ఆరాధనకు వచ్చి ఒక్క మెసేజ్ని పండితులు అవుదాం. ఇంక అయిపోయింది, వచ్చింది 66 గ్రంథాలు. ఏంది వచ్చినాయా? వచ్చింది. ఏం చెప్పు అంటే ఆదికాండం, ప్రకటన గ్రంథం. అయిపోయింది. ఆమేన్. అబ్బా, కదేగా. కాబట్టి సంఘం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానం కలిగి ఉండాలి. ఈయన చదువుతుంటే పాపం వాళ్ళు అంతే వింటున్నారు, అంటే వాళ్ళు అదే నేర్చుకుంటున్నారు. మరి వాళ్ళకి అదే వాక్యం అంటే ఇదే కావాలి వాక్యం అనుకుంటారు. రాసుకొని చెప్పేది ఏంది నాకు అర్థం కాల. నువ్వు రిఫరెన్స్ తీసుకొని చెప్పాలి, అది ఆత్మ నడిపింపు. నువ్వు చెప్పేది కూడా ముందే రాసుకొని వస్తేవి. కనీసం మరి వింటలేదా? ఎంతమంది అనుకున్న పిల్లలేమో ఆట ఆడుకునే వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి సేవకుడు గద్దించొద్దా? ఏమీ లేదు ఆయనకి. ఎలా పరిపూర్ణులు అవుతాం చెప్పండి? మంద ఎప్పుడు పుష్టి కలిగి ఉంటుందో తెలుసా? వాక్య జ్ఞానం బాగా ఆ వ్యక్తికి వచ్చినప్పుడే పుష్టి కలుగుద్ది. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అంటే, నీవు ఆయన్ని సంతోషపరచాలి అంటే, ఆయన దగ్గరికి వచ్చి నీవు వాక్య జ్ఞానం విని ఆ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకొని ఎప్పుడైతే ఆ జ్ఞానం బయట ప్రదర్శిస్తావో నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకంటే నువ్వే లోకానికి వెలుగువి, నువ్వే దేవుడి గురించి చెప్పగలవు, నువ్వే రాబో ఉగ్రత గురించి చెప్పగలవు, నువ్వే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో దీనికి కారణం ఏమిటో నోరు విప్పి చెప్పగలవు, అనేకులకు ఉపదేశం చేయగలవు. నీ ద్వారానే ఈ లోకం వెలిగించబడుద్ది, అనేకులు దేవుడి వైపు వస్తారు. లేకపోతే ఎవరు చెప్పాలి ఈ లోకానికి? ఆలోచించండి. జ్ఞానం లేకపోతే ఈ లోకాన్ని ఎవరు రక్షించాలి?
అతను లోకపరంగా చదువుకున్నాడు, జాబరే, కానీ అతనికి సత్యం తెలియదు. ఎవరు చెప్పాలి? క్రైస్తవుడు చెప్పాలి. అందుకే జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో ఎవరిని ఎన్నుకున్నాడో? వెర్రోళ్ళని, అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఆ అజ్ఞానుల్లో మొదటి రకం ఎవరు? నేను. మిమ్మల్ని అంటే ఒప్పుకోరుగా మరి. హల్లెలూయా. దేవుడు నాకు చదువు లేదు, నాకేమి రాదు అనొద్దు. పిలుచుకుందే వాళ్ళని. ఎందుకు అనుకున్నావు? చదువు వచ్చిన ఆయన నా పాండిత్యం వల్ల చెప్పే అంటాడు. అదే ఏమి రాని వ్యక్తి అనుకో, దైవశక్తి ద్వారానే చెబుతున్నాడు అంటారు. అది ఎవరికి ఘనత? దేవునికి ఘనత. అందుకే నువ్వు కావాలి దేవుడికే. నిన్ను పిలుచుకుంది ఎందుకో తెలుసా? నిన్ను రక్షించుకుంది ఎందుకో తెలుసా? అనేకులు నీ కొరకు ప్రసవేదన పడేటట్లు, ఒకళ్ళు నిన్ను జాగ్రత్త చేసేటట్లు చేసుకొని మందలోకి నిన్ను ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసా? నీ అజ్ఞానమైన మైండ్ని వాక్య జ్ఞానంతో నింపి నీవే అధికారులకి, గొప్ప వాళ్ళ ముందు నిలబడి వాక్యం చెప్పాలి. ఆ రేంజ్ మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. లేకపోతే మన వల్ల సాధ్యమైద్దా? మన వల్ల అయిద్దా? అది దేవుడు ఒక అజ్ఞానిని నింపి ఎవరి ముందైనా నిలబడి చెప్పించగలడో, ఎవరికైనా బోధించగలడో. ఆ రేంజ్కి ఎదగాలి అంటే నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కూర్చొని వాక్యం వినాలి, ఆ చెబుతున్నది నెవరవేసుకోవాలి, ధ్యానం చేయాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మ సహాయం నువ్వు అందుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా రాసుకోవాలి, ఆ వాక్యాన్ని పాటించాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప వాళ్ళ ముందు నువ్వు నిలబడగలవు. గొప్ప వాళ్ళ ముందు నిలబెట్టి నిన్ను చెప్పించగలడు. ఆ రేంజ్ నీ దేవుడు నీకు ఇయ్యగలడు. ఇందులో చదువు వచ్చిన వాళ్ళని లేదు, చదువు రానోళ్ళని లేదు, అందం అయిన వాళ్ళని లేదు, అందం లేని వాళ్ళని లేదు. ఎవరినైనా దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఆ తల్లి మోషేని తన దగ్గరికి తీసుకున్నప్పుడు 40 సంవత్సరాలు పాండిత్యం అభ్యసింపజేసిందంట. వాక్యం వినండి, సమయం వృధా చేసుకోవద్దని ప్రతిరోజు ఎందుకు బోధించి చెప్పుతున్నదే? ఒక అధ్యాయంలో పాండిత్యం వస్తే 2 అధ్యాయంలో వద్దా? ఒక గ్రంథంలో వస్తే 2వ గ్రంథంలో వద్దా? 66 గ్రంథాల్లో ఏంది పాండిత్యం ఉన్నదే? ప్రవక్తలు ఎప్పుడు ప్రవచించినారో? అసలు ఇష్టం ఏంటి? వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది, ఎలా వచ్చింది, అది అన్నీ మనం తెలుసుకోకపోతే మొదట నష్టపోయేది మనము, మన పిల్లలు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది వాక్యం? ఆలోచించు. నీ వాక్యం నూరిపోయలేదనుకో, నీ జేబులో డబ్బులు కొట్టేస్తాడు వాడు. మరి తెలుసుకుంది అదేగా జ్ఞానం. నువ్వు వాక్యం నూరిపోయలేదనుకో, లోకంలో తిరుగుతాడు, ఆ జ్ఞానాన్ని పూర్తిగా అభ్యసింపజేస్తాడు, అది పాటిస్తాడు. అందుకనే జ్ఞానం కలిగి ఉండాలంట సంఘం. కాబట్టి ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? ఆ రోజుల్లో అపోస్తుల కార్యములో తన ఆత్మయందు తీవ్రత కలిగి ఒక వ్యక్తి వాక్యాన్ని చెబుతా ఉన్నాడు. అపోస్తుల కార్యములో అకులా, ప్రిస్కిలా అతనికంట వాక్యాన్ని మరీ వివరంగా చెప్పారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 24 చూడు. ఎఫెసునకు వచ్చి 25వ వచనంలో ఏం చేస్తుండో? తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసంట అతనికి. అపోల్ అనే వ్యక్తికి యోహాను బాప్తిజం గురించే తెలుసిక. ఇక తర్వాత యేసుక్రీస్తు వారు ఆ బాప్తిజము, పరిశుద్ధాత్మల బాప్తిజం ఇవన్నీ తెలీదు పాపం. ఆ తర్వాత అతను ఇలా బోధిస్తూ ఉంటే అతన్ని చూచిన అకుల ఏం చేశారు? 26వ వచనంలో అతని గురించి విని అతన్ని చేర్చుకొని అబ్బో, అంటే వీళ్ళకి ఏ రేంజి పాండిత్యం ఉంటే ఆయనకి చెప్పాలి వీళ్ళు? ఎప్పుడన్నా మిరపకాయలకు పోయి చెప్పారా అట్ట? పోనీ పత్తి కన్నా పోయి చెప్పారా? పోనీ వేరే పనుల కన్నా పోయి చెప్పారా? పోనీ జాబులన్నా చెప్పారా? పోనీ ఇంటికాడన్నా చెప్పారా?
ఎవరికి చెబుతున్నారు చూడు, అక్కులా ప్రిస్కిలా అంటే ఎవరు వీళ్ళు? నేను చెబితేనేగా తెలిసేది, అంతేనా? ఇద్దరు ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు మగోళ్ళేనా? భార్య సరే, ఒక మగ ఆయన ఒక ఆడామ అనుకోండి. ఎవరికి చెబుతున్నారు? ఆ మగానికంటే తెలిసింది, ఆడామకి వంటల దగ్గర పనేగా, మరి ఆమెకెట్టు తెలిసింది? ఆలోచించు. ఆ రోజుల్లో అతను ఒకటే తెలుసుకున్నాడు, ప్రవక్తల లేఖనాలు చదివి ఆ లేఖనాన్ని తెలుసుకొని దాన్ని బట్టి తన ఆత్మలో తీవ్రత పడి యోహాను బాప్తిజం మాత్రమే ఎరిగి ఆ బాప్తిజాన్ని తీవ్రంగా బోధిస్తూ ఉంటే ఇక యేసు మార్గం గురించి అతన్ని అంతా చేర్చుకొని పూర్తిగా వివరిస్తున్నారంటే వీళ్ళంత పాండిత్యం కలిగి ఉన్నారు, వీళ్ళెంత వాక్యం చదివి ఉన్నారు, వీళ్ళెంత ఉపదేశం తెలుసుకుని ఉన్నారు. ఆలోచించండి. సంఘం ఆ రోజు ఆ విధంగా ఉంది, సంఘం ఆ రోజు ఆ విధంగా పాండిత్యం కలిగి ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సంఘానికి వెళ్తున్నావు అంటే పలాని సంఘాన్ని నువ్వు చెప్పాలి అంటే నువ్వు పాండిత్యం కలిగి వాక్యాన్ని చదివి అందులో ఆరితేరి ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు చూసి ఏమనుకుంటారు వాళ్ళు? నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావో లేదో నీ క్రియలో నీ మాటలే తెలియబరుస్తారు పక్కన బయటికి వెళ్తే. జ్ఞానం కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే ఉపదేశం తెలుసుకున్నవాడు అనే, తెలిసినవాడు అని. ఇక మనం వెళ్ళి మన మాటలు, మన చూపులు, మన క్రియలను బట్టే వాక్య జ్ఞానం వీళ్ళకు ఉందా లేదా అని పసిగడతారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఎవరు వాక్యం పడితే వాళ్ళని నమ్మకూడదు. లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఏ నామంలో బాప్తిజం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది ఒప్పుకోరు కొంతమంది. యేసు దేవుడు అంటే ఒప్పుకోరు కొంతమంది యెహోవా అనే దేవుడు అంటారు. ఇలా నానా విధాలైన బోధలు ఉన్నాయి. కాబట్టి వాక్యం పరిశీలిస్తారు జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వినరు. మరి ఈ పాండిత్యం మనకు లేకపోతే ఎక్కడ సువార్త కూటం పెట్టినా పాస్టర్ గారు అంతా దేవుడేగా, కొంతమంది ఏడైనా ఆయనేగా. అందుకనే నానా విధములైన అన్య బోధలను త్రిప్పబడకుండా ఉండాలి అంటే అంత్య దినాల చివరి రోజుల్లో సాతానుగాడు వేసుకునే వేషం ఎలాంటిదో తెలుసా? వాక్యం ద్వారానే వస్తుంది మన దగ్గరికి. అబద్ధ బోధకులు మీలో ఉన్నారో అని ఎందుకు చెబుతుండ్రు? కొత్త నిబంధనలో, పాత నిబంధనలోనేమో అబద్ధ ప్రవచనాల ద్వారా వచ్చినాడు, అద్భుతాల ద్వారా వచ్చినాడు, దర్శనాల కళల ద్వారా వచ్చినాడు. క్రొత్త నిబంధనలో వాక్యం ద్వారానే వస్తున్నాడు వాడు. అట్లా మొట్టమొదటి వచ్చింది యేసుక్రీస్తు వారి దగ్గరికి. దేవాలయం మీదకి ఆయన ఎక్కి దూకమంటాడు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినమంటాడు. అది ఎక్కడ రాయబడిందంటే అక్కడ రాయబడిందని చెబుతాడు. ఇప్పుడు అదే వాక్యం మనకుంది, మనం ఏం చేయాలి? లేఖన సారం పాండిత్యం తెలియకపోతే ఇది సాతాను స్వరమా, ఇది దేవుడి స్వరమా, ఇది దెయ్యం స్వరమా అని తెలుసుకోగలుగుతాము. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. అర్థమైందా? జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం ఉన్నవాడు దాన్ని నమ్మడు. మూడవ స్త్రీ అనుభవం దేవుడు మనకేం నేర్పుతున్నాడు అంటే, సంఘానికి వచ్చిన నీవు 66 గ్రంథాల్లో పాండిత్యం కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు ఎంతోమందిని వెలిగించి రక్షించి కాపాడుతాడు. వాళ్ళల్లో అధికారులు కావచ్చు, ఆపై అధికారులు కావచ్చు, ఇంకా ఆపై మంత్రులు, ఎమ్మెల్యేలే మీ ద్వారా రక్షించబడుదురు గాక. హల్లెలూయా. నేను అదే చెబుతున్నా, మోషే ఆ రేంజ్కి ఎందుకు ఎదిగాడు అంటే ఎవరున్నారో ఆయన జీవితంలో 4 స్త్రీలని చెప్పా. అలాగే నేను ఒక ఆత్మ విషయంలో ప్రయాసపడ్డావంటే నీ ద్వారా ఎవరిని లేపుతుడు? ఒక సంసోన్ లాంటోడిని, దావీదు లాంటోడిని లేపి వాడుకుంటే ఎట్లుంటుంది? ఎంత ఘనత చెప్పు. 3 స్త్రీలు అయిపోయారు. ఏమనుకోమాకండి, బల్లారాధన కదా, మీ అందరికి భోజనాలు ఉన్నాయి, కూర్చోండి. 4వ మాట చివరిది. ఎవరి స్త్రీ? నిర్గమకాండం 4వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడయ్యాడు, 80 సంవత్సరాలు ఈడు కలిగి ఉన్నాడు. దేవుడేమో పొదలో ప్రత్యక్షమై ఐగుప్తు దేశానికి పో అన్నాడు. అప్పటికి వివాహం అయినది. అతడు వెళుచుండగా ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా తీసుకొని
ఆ, ఆ, పాదముల యొద్ద పడవేసి నిజముగా అప్పుడు మోషేకి ప్రాణగండం తప్పింది. ఒక స్త్రీ ఏమో కన్నది, ఇంకొక స్త్రీ కాపలా, ఇంకొక స్త్రీ విద్యాబుద్ధులు, ఇంకొక స్త్రీ ప్రాణాన్ని కాపాడుతుంది. అబ్బా, చూసావా నలుగురు స్త్రీలు? ఏంటి దీన్ని ఆత్మీయ అర్థం? అమ్మా, మీకు సేవకుని నేను ఒకడు ఉన్నా కదా ఏడా, నాకు ఎప్పుడన్నా ప్రమాదం ఉన్నా అనారోగ్యం ఉన్నా నన్ను కాస్త పట్టించుకొని ప్రార్థన చేయమని. హల్లెలూయా. సంఘం ఏం చేయాలి? నాలుగో స్త్రీ ఏం చేస్తుంది అక్కడ? భర్తని. సంఘం ఏం చేయాలి ఆత్మీయంగా? సేవకుడు కొరకు విజ్ఞాపన మొరపెట్టడం చేయాలి. ఆ రోజుల్లో అపోస్తుల కార్యములు ఏం చేసింది సంఘం? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు 12:5. ఇంకా నేను అయిపోయింది, ముగిస్తున్నా. పేతురు చెరసాలలో ఉంచబడెను, అత్యాసక్తితో టీవీల దగ్గర కూర్చుండెను. ఒకరికొకరు మాట్లాడుకుంటేనా? ఏంది ఆయనకే రక్షణ లేదు, మనకి ఆడ నుంచి వస్తుంది అనుకుంటుండ్రా. ఆయన్నే కాపాడలేదు దేవుడు, మనల్ని ఆడ కాపాడుతాడు. నిజంగా సేవకుడు ఆయనే బాధలో కష్టాల్లో ఉంటే, ఆయనకే రోగాలు వస్తుంటే మనకి ఆడుంటుంది అంటే అప్పుడు గొప్ప సంఘం దొరికిందిరా నాయన. ఎంత పరాక్రమంతులు రా నాయన. సేవ చేస్తారా? చేస్తాం. గట్టిగా ఉంటారా? ఉంటాం. అందరిని వదిలిపెడతారా? వదిలిపెడతాం. టపాకాయ ఒక్కడ గాలిస్తే చాలమ్మా. ఇంకా ఉండేది ఏముంది? అడుగులేసి పడతారు కిందకి. ఒక బల్లి చూశారు అనుకో, ఇంకా చూసుకో, ఆ కేకలకి లేదు, మామూలుగా ఉంటుంది అన్నమాట. ఎంత సైన్యం దొరికింది నాకు, మామూలు సైన్యం కాదుగా. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘానికి అప్పుడు ఆసక్తి కాదంట, అత్యాసక్తి వచ్చినదంట. ఎందుకు? అతన్ని రక్షించే బాధ్యత అతని కొరకు ఇప్పుడు అతనికి ఏ చాయిస్ లేదు అప్పుడు. మరి ఎవరు చేయాలి? ఎవరి కొరకు ఒకప్పుడు ఏదైనా ప్రయాసపడ్డాడో? సంఘం కోసం. ఈ సంఘం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన పెట్టి కలిసి ఐక్యతగా ఉండి మొరపెడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. పేతురుని విడిపించు, ఇంకా అనేకులు నడిపించాలి, మాకు పోషణ ఏంది, మాకు రక్షణ ఏంది, మాకు వాక్యం ఎవరు చెప్పాలి, ఇవన్నీ వాళ్ళు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. బాధ్యత లేకుండా తిరిగితే ఎట్లా? బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా? నాలుగో స్త్రీ అనుభవం ఇది. మరి సేవకుడు అందరి కొరకు ప్రయాసపడినప్పుడు ఏం చేయాలి? సంఘం కనీసం బాధ్యతలు తీసుకోవద్దా? బాధ్యతగా ఉండొద్దా? నాకేం పట్టదు అంటే ఎట్లా? అందరి బాధ్యత ఉండాలా, అందరి బాధ్యత తీసుకోవాలా. అవునా కదా? వీళ్ళు తీసుకున్నారా బాధ్యత? ఆశ్చర్యం ఏందో తెలుసా? పిల్లలు కూడా ఉన్నారంట అక్కడ. పేతురు వచ్చి తలుపు కొడుతుంటే రొదే అనే చిన్నది విన్నదంట. బాధ్యత నువ్వు సంఘములో సరిగ్గా చేయాలి. అంతేగాని నాకు పట్టదు అంటే దేవుడు రేపు నీకు లెక్క అడుగుతాడో. నువ్వు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీరు కాచింది ఎవరో, నీకు బోధించింది ఎవరో, నీ మీద దుష్టుడు పోరాడుతుంటే ఉపవాసాలుండి కన్నీరు విడిచి దాన్ని పారగొట్టింది ఎవరో. అలాంటి ఆత్మీయ నీ తండ్రికి కష్టాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. ఈ ఘనమైన పరిచర్యలో నీవు ఒక బాధ్యత తీసుకొని ఉండు. అంతేగాని నాకేం పట్టదు అన్నట్టు ఉండవద్దు. నాలుగోదిగా సంఘం పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మరి ఎవరో అందరిని పిలిచి ఒక ఇంట్లో ప్రార్థన పెట్టారు, కానీ మొత్తానికి ప్రార్థన పెట్టారు, పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇక కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చాడు. అక్కడి నుంచి పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆ చెరసాల సంఖ్యలను తెంపి పేతురు గారిని బయటికి తీసుకొచ్చి ఆ తలుపును దాని అంతటా అదే తెరుచుకునేటట్టు చేసి ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి పంపించాడు. వచ్చి తలుపు కొడుతుండు, అక్కా అని తలుపు కొడుతున్నాడు. వేనా రొదే అనే చిన్న అమ్మాయి వచ్చి తలుపు తీయకుండా పేతురు గారు స్వరం విని పేతురు గారు వచ్చిండు అని చెబుతుంది. వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నావు? నువ్వు పిచ్చిదానివి అంటున్నారు. అంటే మన ప్రార్థనకి పేతురు గారు వస్తారని వాళ్ళు అనుకోవట్లా. పాపం ప్రార్థన అయితే చేస్తారు.
వీళ్ళైతే భారంగా ప్రార్థన చేస్తున్నారు పేతురు గారిని. మీరు సంఘం కోసం ప్రార్థన చేస్తే, సేవకుడు కొరకు ప్రార్థన చేస్తే జరిగే కార్యం ఎట్టుంటుందని చూపిస్తుంది అక్కడ. ఏ చిక్కుల్లో ఏ సమస్యల్లో ఉన్నా విడిపించబడతాడని దేవుడు అక్కడికే పంపించిండు పేతురుని. కాదు, నేను పేతురు స్వరం గుర్తుపట్టా అంటుంది. హల్లెలూయా. ఎంత తెలివిగలది హృదయ అనే చిన్నమ్మాయి. ఎవరి స్వరం గుర్తుపెట్టిందంట? పేతురు స్వరం ఖచ్చితంగా చెబుతుంది. నువ్వు పిచ్చిదాని అన్నా కానీ ఇంట్లో కాదు, పేతురు స్వరమే. తలుపు తీస్తే పేతురు స్వరం కనుక కాకపోతే నీకుందే. తీయండి చూద్దాం ఎవరికి ఉంటుందో అన్నది అమ్మాయి. తలుపు తీశారు. అక్క వందనం అన్నాడు. నువ్వేంది ఎక్కడున్నావు? నువ్వేంది ఎడకొచ్చినావు? నిన్ను చెరసాల్లో వేసి సంఖ్యలు వేసి 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికులను కాపలా ఉంచారు. మరి ఎడకెట్టొచ్చినో? ఏందక్క ఒక పక్క ప్రార్థన చేస్తున్నారుగా, నన్ను విడిపించిండు దేవదూత ద్వారా అనేసరికి, అక్కో మన ప్రార్థనకు అంతుంది కావాలా? మనం ఏదో అనుకున్నాం కానీ సంఘం ప్రార్థన చేస్తే దేవదూత దిగి చెరసాల్లోకి వచ్చి అతను బయటికి తీసుకొని వచ్చినాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ సంఘం ముందు పాతాళ ద్వారములు నిలవలేవు. హల్లెలూయా. అందరు కలిసికట్టుగా ప్రార్థన చేస్తే అంత శక్తి, పవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అన్నా, బుధవార కూటం అన్నా రాండి అమ్మ. భర్తలు మారలేదంటారు కానీ బుధవార కూటం ఎందుకు రారు? ప్రార్థనకి ఎందుకు రారు? వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు 4 స్త్రీల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4 స్త్రీలు ప్రయాసపడ్డారు మోషే కోసం. ఆ మోషే ఏ రేంజ్కి ఎదిగాడో, చెయ్యి ఎత్తితే సముద్రం చేలాల, చెయ్యి ఎత్తితే ఐగుప్తు చీకటి గమ్మాల, చెయ్యి ఎత్తాడంటే వడగండ్లు పడాలా, ఆ రేంజ్కి ఎదిగాడు. యెహోవాని ముఖాముఖిగా ఎవరి ద్వారా ఇది జరిగింది? 4 ఉన్నారు ఆయన జీవితంలో. వీళ్ళు లేకపోతే ఆయన ఆ స్థానానికి ఎదిగేవాడు కాదు. కాబట్టి నీ ద్వారా ఎవరు ఎదుగుతారో ఒక్కసారి ఆలోచించు. ఆయన ప్రణాళిక నీ మీద కలిగి ఉన్నాడు కనుక ఆషామాషగా విశ్వాస జీవితాన్ని తీసుకోవద్దు. అట్టి కృప దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.